మార్గాలను సూచించమని అడుగుతారు నాకు తెలిసి. ఒక నిజమైన రెస్పాన్సిబిలిటీ ఉన్న పొలిటీషియన్ అయితే ఆ స్టెప్ తీసుకోవాలి. ఆల్రెడీ కేంద్రం పెద్దలకు కూడా సిబిఎన్ గారు లెటర్ రాసి ఉన్నారు. రైతులతో మాట్లాడున్నారు. ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎక్కడ ప్రభుత్వం రైతులను అన్యాయం చేయాలనుకుంటోంది? టు బి ఫ్రాంక్, నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, వైసీపీ కానీ ఎవరైతే ఈ రాజకీయ ముసుగులో వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటున్నారో వాళ్ళని, ఎక్కడైనా మేము రైతులను అన్యాయం చేస్తున్నామా? చేయాలని చూస్తున్నామా? నా ముందున్న పెద్దలు మీకు చాలా విషయాలు తెలియజేస్తున్నారు. ఈ డిబేట్ చూస్తున్న వైసీపీ వాళ్ళకు కూడా ఆ సన్నాసులకు కొంచెం తెలివి ఉంటే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఇక్కడ మేము ఎక్కడ రాజకీయ కోణంలో రైతుల సమస్యల్ని తీసుకొని వెళ్ళి దాన్ని కాంట్రవర్సీ చేసి ఇప్పుడు నేను ప్రజల్లో ఉన్నానని చూపించుకోవడం కోసం ఒక యాత్ర ఏదో ఒకటి చేయాలి. ఇమీడియట్ గా ఒక డెడ్ బాడీ దొరకట్లేదు శవ రాజకీయాలు చేయడానికి. అందుకని రైతుల సమస్యల్ని వినియోగించుకుంటాను అని చెప్పి నేను ముందుకు రావాలి అనుకునే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పట్లేదు. సామాన్యంగా రైతుల కష్టాలు తెలిసిన చంద్రబాబు నాయుడు గారి కన్నా మీకు బాగా తెలుసా? గతంలో మీరు ఎంత మేరకు న్యాయం చేశారు, చేయడానికి ప్రయత్నించారు. ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుంది, వాళ్ళకి న్యాయం చేసే దిశగా అడుగులేస్తోంది. ఇక్కడ పెద్ద పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్లుగా ఎంతవరకు రైతులకు న్యాయం చేశారు? మనం కీలకంగా మాట్లాడితే పెద్దిరెడ్డి గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సమస్యలన్నీ ముందు వాళ్ళకి తెలీదా? ఈ సమస్యల గురించి అంతెందుకు దృష్టి జగన్మోహన్ రెడ్డి సారించాలనుకోలేదా? రైతులను ఎవరిని పట్టించుకున్నారు? రైతుల దగ్గరికి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళినా కానీ సెలెక్టెడ్ కొద్ది మందికి మంచి బట్టలేసి దగ్గరికి పిలిపించుకున్నారు తప్పించి రైతులను దూరం పెట్టారు కదా, దగ్గరికి కూడా వెళ్ళలేదు కదా. పంట పొలాలను పరిశీలించడానికి వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళారు ఆయన. అంటే ఇక్కడ రాజకీయ కోణానికి కొన్ని కారణాలు చూసుకుంటూ ఉంటారు సార్. అంటే శవాలు దొరకాలి, ఒక రౌడీయిజం చేసే పిల్లలు కావాలి, ఆకతాయి పిల్లలు కావాలి, లేదు అంటే ఇటువంటి ఇష్యూస్ ని టేక్ ఓవర్ చేయాలి. గతంలో మిర్చి గురించి ఒక ఇష్యూ టేక్ ఓవర్ చేశాడు, అబాస్పాల్ అయ్యాడు. ఇప్పుడు ఇలాగే అబాస్పాల్ గానికి వస్తున్నాడు. కానీ ఇక్కడ నేను కుటుంబ పెద్దల్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఒకటే కోరుకుంటున్నాను, ఈయన విచ్చలవిడితనంతో ఎంతమంది అంటే అంతమందిని అక్కడ సమీకరించి ఈయన బల ప్రదర్శన చేయడం కోసం రైతులను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప రైతు సమస్యల మీద పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకోవటం లేదు. దయచేసి రిస్ట్రిక్షన్స్ ఇంకా ఎక్కువ చేయండి. ఎందుకంటే గతంలో మనం చూస్తే ఒక వ్యక్తి అన్యాయంగా బలైపోయారు కాలు కింద పడి. సో ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం గమనించాలి. ఈయన మొన్న కూడా పర్యటన నెల్లూరులో ఎందుకు మానుకున్నాడు? ఈయన హెలిప్యాడ్ దిగే చోట చాలా మంది ఆయన ఏమంటారు భజన పరులు వచ్చేస్తారంట. సో అక్కడ కన్వీనియంట్ గా ఉండదు అని చెప్పారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే హెలిప్యాడ్ దాకా విపరీతం క్రౌడ్ వచ్చింది, పోలీసులు నివారించలేకపోయారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి? హెలిప్యాడ్ దగ్గరికి మా అభిమానులు ఎక్కువ మంది వచ్చేస్తారు, సో తగిన ఎన్రోల్మెంట్ అక్కడ లేదు కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం. సో వీళ్ళ మెయిన్ గా అతి చేయడం కోసం వస్తారు. కాబట్టి దయచేసి అమాయకులైన ప్రజల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఇతను అతి చేయడానికే వస్తున్నాడు కాబట్టి మీరు రిస్ట్రిక్ట్ చేయండి. ఈయనకి లిమిటెడ్ వెహికల్స్ ఇవ్వండి, లిమిటెడ్ గానే ఈయనని యాక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే అమాయకమైన ప్రజలు బలైపోతారు. సమస్యలు తెలుసుకుంటే పరిష్కారం రాదు, సమస్యకు పరిష్కారం మార్గాలు సూచిస్తే వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది తెలుసుకోవాలి. కూటమి పెద్దలకు కానీ మీరు అధిష్టానంలో సెంట్రల్ లో ఉన్న వాళ్ళకి కానీ లేఖ రాయండి. దీనివల్ల మనం ఏం చేయగలుగుతాం, లేదు మీరు సలహాలు ఇవ్వండి. అనవసరంగా అక్కడ పోయి మీరు సమీకరించడం వల్ల ఇంకా ఇష్యూ పెద్దది చేయడమో లేదంటే ఆ రాజకీయ కోణంలో తీసుకుపోవడం తప్ప సమస్య అయితే పరిష్కారం కాదు కదా. మీరేమన్నా అక్కడ ఉన్న పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడుతున్నారా? ఆ గిట్టుబాటు ధర పెంచడానికి ఏమన్నా సానుకూలంగా మీరు సెటిల్మెంట్ ఏమైనా చేయబోతున్నారా? అలా ఏమీ లేదు కదా. కుటుంబ ప్రభుత్వం ఏం చేయాలనే దానికి ఒక ఐడియాతో పోతా ఉంది. మీరు కూడా వాళ్ళు కూడా కేంద్రానికి ఏమైనా లెటర్ రాయొచ్చు కదా. అలా రాయాలంటే వాళ్ళు అవినాష్ గారు కేసు ముందుకు వచ్చినప్పుడు రాసుకుంటారు. రాయొచ్చు కదా. మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మిమ్మల్ని అడుగుతోంది, మేము కూడా అడుగుతా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మాది కూడా. సో సహకరించండి అని చెప్పి వాళ్ళు కూడా అడగాలి కదా. పవన్ గారు మీకు అన్ని తెలిసి మీ జర్నలిస్ట్ మమ్మల్ని మా దగ్గర చెప్పించాలని అంటున్నాను నేను. నిజంగా ఒకవేళ రాజకీయ కోణంలో తీసుకుపోవడానికి మాత్రమే అది తెలిసిందే, అది తెలిసిందే. అంతకు మించి రైతుల మీద 0.000% కూడా వీళ్ళకి ఎటువంటి కన్సర్న్ ఉండదు. కేవలం ఏదైనా ఒక రాజకీయ కోణంలో మనం తీసుకుపోదామా, ఏ ఇష్యూ కూటమికి వ్యతిరేకంగా మనం హైలైట్ చేయడానికి పనికొస్తుంది. సో ఒక బాడీ కనపడితే దాన్ని పట్టుకుని రాజకీయం చేస్తాం. మొన్న సింగయ్య గారు చనిపోయినప్పుడు ఏ రోజన్నా ముందుకొచ్చి ఆ ఇష్యూ గురించి మాట్లాడే ధైర్యం ఉందా? ఆ ఇష్యూని ఏ ధర మేము చేసామని మా మీద పోర్ట్రేట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం తప్ప, అయ్యో నా వల్ల ఒక వ్యక్తి బలైపోయారు నా కార్యకర్త అనే కాన్సెప్ట్ తో మాట్లాడుతున్నాడా? ఇప్పుడు కూడా దీన్ని కూడా బల ప్రదర్శన కోసం వినియోగించుకుంటారు. మా బలం ఇదే అని చూపించడం కోసం. రోజా గారు ఒక పక్క, అది కూడా ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, ఆ ఏరియాకి వెళ్తున్నాం మేమని హడావిడి చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా. మీకు అక్కడ వాళ్ళని మనం కన్సర్న్ చేసి చూపించి మాట్లాడితే అక్కడ రైతుల దగ్గర వ్యతిరేకంగా
రైతులు కూడా ఉండరు నాకు తెలిసి.